తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నెల రోజుల్లోగా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర వ్యాప్త సర్పంచ్, ఉప సర్పంచ్లతో భారీ పెరేడ్ నిర్వహిస్తామని డెడ్లైన్ విధించారు. గ్రామాలకు నిధులు వచ్చే వరకు పోరాటం ఆపేదే లేదని, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా నిధులు సాధిస్తామని ఆయన హెచ్చరించారు. పార్టీ గుర్తుతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చేది కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్క పైసలని ఇచ్చిందా? ఇయ్యకుండా ఇట్లనురి, ఇస్తా ఇట్లనురి, ఇయ్యలే కదా. ఇప్పుడు మళ్ళా ఇస్తా నమ్మకం ఉందా మీకేమన్నా? ఇస్తారా? ఇయ్యరు. ఇస్తారా? కానీ మీ గ్రామంలో ఇంతో అంతో అభివృద్ధి జరిగిందంటే ఎవరి వల్ల జరిగింది? ఎవరు? ఏ ప్రభుత్వం వల్ల? ఏ ప్రభుత్వం? ఏ ప్రభుత్వం? ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీది. మీ గ్రామానికే పరిమితం కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరందరు నాయకులు, మీరందరూ కూడా మీరు పక్క గ్రామాలు కూడా చెప్పుకోరావాలి. కాబట్టి కేవలము ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇయ్యలే. కానీ అయినా రాష్ట్ర ప్రభుత్వం మేము బాగా గెలుస్తాం అనుకుంటున్నారు. సింబల్ మీద ఎలక్షన్స్ పెడితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. అసలు ఎందుకంటే ప్రజల లోపల తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇయ్యలేదని చెప్పండి. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే, సర్పంచ్లు అందరు గెలిచిన వాళ్ళందరికీ గంప కింద అమ్ముకున్నారు. మేమే గెలుస్తామని చెప్పి అంటున్నారు. అంటే 500 మంది సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఒక్కదికైతే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 100 మంది సర్పంచులు ఒక్కరికి చాలు. మనకు తక్కువ ఓటుతో ఉండిపోయినా మనం. కాబట్టి ఈ గెలుపు అది కూడా మనం గెలిచినట్టే. కాబట్టి మనం కష్టపడి గెలిచి, అందరూ కష్టపడి సొంతగా ఆ గ్రామంలో మీకున్న పేరు, మీకున్న గుర్తింపు, మీకున్న మంచితనం, ప్రజలతోని మీరు కలిసిమెలిసి ఉన్న విధానం, దాంతోపాటు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలు, మన పార్టీ కార్యకర్తలు పార్టీ యొక్క పట్టు మీ గ్రామాల్లో ఉండడం, దాంతోపాటు మన ప్రత్యర్థుల యొక్క వ్యవహారశాలి కానీ వాళ్ళకున్న వ్యతిరేకత కూడా ఇవాళ మీకు తోడైంది. ఇవన్నీ కలిసి మీకు గెలిచారు, జులువు తీసుకున్నారు, మీరందరూ బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్ అంటే బాస్, ఉప సర్పంచ్ వార్డు మెంబర్ వార్డు బాస్, సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు బాస్లే. కానీ గెలిచిన తర్వాత బాసిజం చేయొద్దు మనం. సర్పంచ్ అనేది బాస్ కోసం గెలిపించలేమని, మీ ఊళ్ళో బాసిజం చేయండి. మీరే బాస్, మీకు తెల్లాలేస్తే మేము వంగి దండాలు పెట్టాలి, మీదకి వచ్చి ఇంటి మీద కూర్చోవాలి. ఇది కాదు సర్పంచ్. సర్పంచ్ అయినా, ఉప సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా, అది మీకొక బాధ్యత. మాకున్న కష్టాలను, మాకున్న ఇబ్బందులను, మేము పడుతున్న ఇబ్బందులను తొలగించేటువంటి బాధ్యతను ప్రజలు మీకు అప్పచెప్పారు. కాబట్టి ఇలా గ్రామాల్లో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీది. తక్కువ ఓటుతో ఉండిపోయినా మనం. కాబట్టి ఈ గెలుపు అది కూడా మనం గెలిచినట్టే. కాబట్టి మనం కష్టపడి గెలిచి, అందరూ కష్టపడి సొంతగా ఆ గ్రామంలో మీకున్న పేరు, మీకున్న గుర్తింపు, మీకున్న మంచితనం, ప్రజలతోని మీరు కలిసిమెలిసి ఉన్న విధానం, దాంతోపాటు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలు, మన పార్టీ కార్యకర్తలు పార్టీ యొక్క పట్టు మీ గ్రామాల్లో ఉండడం, దాంతోపాటు మన ప్రత్యర్థుల యొక్క వ్యవహారశాలి కానీ వాళ్ళకున్న వ్యతిరేకత కూడా ఇవాళ మీకు తోడైంది. ఇవన్నీ కలిసి మీకు గెలిచారు, జులువు తీసుకున్నారు, మీరందరూ